చంద్రబాబు గారిని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్న అండి ఏంటంటే నెక్స్ట్ టైం గెలిచేది జగన్ గారే కదా, మీరు గెలుస్తారా, మళ్ళా మీరు గెలుస్తారా అని ఒక ప్రశ్న అయితే అడిగాడు ఆయన. ఆ ప్రశ్న అడుగుతుంటే చంద్రబాబు నాయుడు గారికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు. ఇలాగే కొన్ని ప్రశ్నలు అయితే అడిగాడు ఈ రిపోర్టర్. ఎలా అంటే ఏదైతే వే2 న్యూస్ క్యాంక్లో జరుగుతుందో క్యాంక్లో దాంట్లో ఆ రిపోర్టర్ ఆ యాంకర్ కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. ఆ ప్రశ్నలకి గొప్పగా సమాధానించారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒకే ఒక లక్షణం ఉందండి. ఏంటంటే అవతలోడు ఏది అడిగినా కానీ, అవతల వ్యక్తి ఏది అడిగినా కానీ, యాంకర్ కావచ్చు, రిపోర్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏదైనా కానీ సమాధానం మాత్రం తను అనుకున్నది ఏదో అదే చెప్తాడు ఆయన. సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు తను ఏదనుకుంటారో అదే చెప్తాడు ఆయన. కాబట్టి అవతల వ్యక్తి అడిగిన ప్రశ్నకి సమాధానం పెద్దగా రాదు. చాలాసార్లు నేను అబ్జర్వ్ చేశాను. ఎక్కడ కూడా అదే పరిస్థితి. యాంకర్ ఇక్కడ కొన్ని ప్రశ్నలు అయితే అడిగాడు. ఏం ప్రశ్నలు అడిగాడంటే కనుక ఎరకాటం పెట్టే ప్రశ్నలు అడిగాడండి. ఏంటి, మరలా గెలిచేది జగన్ గారే అన్నట్టుగా, కాబట్టి మీరు మళ్ళీ గెలుస్తారా అని ఇలాంటి కొన్ని ప్రశ్నలు అనమాట. కానీ మీరు సంపద చూస్తారు నో డౌట్, కానీ అప్పటికి మీరు సీఎంగా ఉంటారా అని బీభత్సమైన ప్రశ్నలు అడిగాడు ఆయన. కాబట్టి ఏపీకి 1,00,000 కోట్ల సామర్థ్యం పెట్టే 1,00,000 కోట్లు పెట్టే సామర్థ్యం ఉందా ప్రతి ఏడాది అని, అలాగే ఎన్నికల టైంకి మీరు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేరవు కదా అని. కాబట్టి ఎలా అంటే ఇలా కొన్ని ప్రశ్నలు అయితే అడిగాడు ఆయన. ఈయన మాత్రం చంద్రబాబు నాయుడు గారు సెల్ ఫోన్ తెచ్చింది నేనే, 2033కి మనిషికి 10,50,000 రూపాయలు ఆదాయం తెచ్చే పని నేను చేస్తాను, ఇలా కొన్ని మాటలే చెప్పారు. ఇవన్నీ ఒకసారి విందాం, ఆయన మాట్లాడే మాటలు విందాం. విన్న తర్వాత అన్ని చేద్దాం. ఫస్ట్ దగ్గర లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. అంతేకాదు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి ఫస్ట్ అయితే లైక్ చేయండి చెప్తాను. కాబట్టి ఎవరికి ఆయన మాట్లాడినా ఒకసారి గొప్పగా మాట్లాడాడు ఆయన రిపోర్టర్. సంపద సృష్టిస్తారనే అనుమానం లేదు. ఆ సృష్టి జరిగిన తర్వాత కూడా మీరు కొనసాగుతారా లేదా అనేది అనుమానం. నీకు అనుమానం అవసరం లేదు. జగన్ మీద ఒక్కసారి ఈ మాటడికి సంపద సృష్టిస్తారన్నది నో డౌట్. ఖచ్చితంగా మీరు సంపద సృష్టిస్తారో, కానీ సంపద సృష్టించి ఆ సంపద వచ్చేటానికి మీరు ముఖ్యమంత్రిగా ఉంటారా అనేది అనుమానం అని చెప్పేసి అన్నాడు. నీకు ఎలాంటి డౌట్ అవసరం లేదని ఆయన కూడా నవ్వుతానే చెప్పారు సమాధానం. ఒకసారి మళ్ళీ విందామే. సంపద సృష్టిస్తారనే అనుమానం లేదు. ఆ సృష్టి జరిగిన తర్వాత కూడా మీరు కొనసాగుతారా లేదా అనేది అనుమానం. నీకు అనుమానం అవసరం లేదు. నువ్వు 95లో ఉన్నావు, 99 ఎలక్షన్ చూసావు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలకే గెలిచి 3వ ఎలక్షన్. అంటే సింపుల్ ఒక మాటలో సమాధానం చెప్పాల్సి వస్తే, నేను మీకు ఈ యాంకర్ కావచ్చు, రిపోర్టర్ కావచ్చు, ఈయనకి మరలా వచ్చే టైంలో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని నమ్మకోలేదు. వచ్చేది జగన్ అనే ఒక కాన్ఫిడెంట్ ఉన్నట్టుంది లోపల. కాబట్టి మీరు గెలుస్తారా అనే అనుమానంతో అయితే అడిగాడు. కానీ సంపద సృష్టిస్తారు అంటే సృష్టించడానికి బాగోదు కదా. కానీ సంపద సృష్టిస్తారు నో డౌట్ అట్ ఆల్, కానీ మీరు సీఎంగా ఉంటారా అనేది అనుమానం అన్నాడు కదా. అనుమానం నిజమే. అంటే ఈయనకి అనుమానం ఉంది. ఏమని, ఈయనకి ఎవడో జగన్ గారు గెలుస్తారు. చూద్దాం. 4వ ఎలక్షన్ కూడా రాసి పెట్టుకోండి. మళ్ళీ ఎన్డీఏనే వస్తుంది, దాంట్లో అనుమానం లేదు. ఈ దేశ భవిష్యత్తు కోసం ఎన్డీఏ రావాల్సిన అవసరం ఉంది. సార్, మీరు ఇప్పుడే సూపర్ 6 గురించి మాట్లాడారు, పథకాల గురించి. నేను సూపర్ 6 రా బాబు, ఒకసారి విందాం. ఏం పొరపాటు మాట్లాడేటట్టున్నాడు, ఒకసారి విందాం. రావాల్సిన అవసరం ఉంది. సార్, మీరు ఇప్పుడే సూపర్ 6 గురించి మాట్లాడారు, పథకాల గురించి. సూపర్ 6 నేను వేసిన లెక్క ప్రకారం కూటమి ప్రభుత్వం ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ ఏడాదికి దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది సంక్షేమ పథకాల మీద. ఎందుకంటే అందులో బాహుబలి స్కీము ఎక్కువగా పెడుతున్నాను. అంటే మీరు ఈ 4-5 స్కీములే, ఇంకా చిన్నవి చాలా ఉన్నాయి. నేను చెప్పేది పెద్ద స్కీములు, ఎస్పెషల్లీ ఎన్టీఆర్ భరోసా, అదొకటే దాదాపుగా 30,000 కోట్లు అవుతుంది. 33,000 కోట్లు అవుతుంది ఏడాదికి. ఇది కాకుండా ఇంకా 2-3 స్కీములు మీరు ప్రవేశపెడతామని చెప్తున్నారు. అవి కూడా ప్రవేశపెడితే ఈ బడ్జెట్ అంటే సంక్షేమ బడ్జెట్ 1,00,000 కోట్లకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. 1,00,000 కోట్ల రూపాయలు అంటే మన బడ్జెట్ ఇప్పుడు పోయిన ఏడాది 3,30,000 అనుకుంటాను. అంటే ఏం లేదండి, ఏడాదికి 1,00,000 కోట్లు దాటేస్తుంది వాస్తవంగా అయితే కనుక. అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలను అమలు చేస్తే ఏడాదికి 1,00,000 కోట్లు దాటేస్తుంది, ఈజీగా దాటేస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ మన బడ్జెట్ ఎంత, రాష్ట్ర బడ్జెట్ ఎంత, 3 లక్షల కోట్ల చిల్లర ఎంతో ఉంది. కాబట్టి అలాంటప్పుడు ఏడాదికి
సంక్షేమ పథకాల మీద పెట్టే ఖర్చే 1,00,000 కోట్లు దాటేస్తే మరి అది భరాయించగలదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? ఖచ్చితంగా దీన్ని పెట్టగలదా? అంత ఎఫర్ట్ పెట్టగలదా దీని మీద అనేది చాలా మందికి ఉంది అనుమానాలు. ఇప్పుడేంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అనుమానం వచ్చే చర్చ ఇవన్నీ జరగమని, అలా చేయాలంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది, కాదు దారుణమైనటువంటి అప్పులు చేయాల్సి వస్తుంది, కాబట్టి ఈ పథకాలన్నీ అమలు అవ్వాలంటే జరగని పని, ఒకవేళ అమలు చేయాలంటే కనుక దారుణమైనటువంటి అప్పులు చేయాలని అనుమానంతో నేను ఆ హామీలు ఇవ్వలేను అని అన్నాడు ఆయన. 1,00,000 కోట్లు అంటే దాదాపు మూడో వంతు సంక్షేమం మీద పెడితే అవును పెట్టగల సామర్థ్యం ఉన్నదా ఆంధ్రప్రదేశ్ కి? లేదు. రెవెన్యూస్ కి లేదు. అంటే అల్టిమేట్ గా డైరెక్ట్ సమాధానం చెప్పలేదు. ఏదైతే నేను చెప్పాము ఆ రోజు దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి అభివృద్ధి కూడా ఆంధ్రప్రదేశ్ కి అంత సామర్థ్యం ఉందా అంటే ఉందా లేదా చెప్పాలండి, తీసుకెళ్ళాలి. అందుకే అభివృద్ధికి నిధుల కొరత లేకుండా అనేకమైనటువంటి వినూత్న కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం. ఈరోజు పీపీపీ మోడల్స్ ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఫాలో అయ్యేది పీపీపీ మోడల్సే ఫాలో అవుతున్నారు. ఈ మధ్యకాలంలో మీరు బాగా అబ్జర్వ్ చేస్తారో లేదు, చంద్రబాబు నాయుడు గారిని ఏ ప్రశ్న అడిగినా సరే, దేని గురించి అడిగినా సరే, ఇసుని గారి నుంచి విమానం దాకా వీటిలో ఏ టాపిక్ గురించి మాట్లాడమన్నా కానీ పీపీపీ ఖచ్చితంగా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆ పీపీపీ గురించి చెప్తారు ఆయన. ఒక ఎయిర్పోర్ట్, ఒక పోర్ట్, ఒక రోడ్, ఒక టెలివిజన్ వస్తువులు వస్తాయి. ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయాన్ని మళ్లీ సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. అందుకే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాం, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం. ఎవరైనా ఒక్కసారి అప్లికేషన్ పెట్టుబడులు అవసరమైతే ఎవరైతే నుంచి వాళ్ళకు మళ్ళీ ఇస్తాం, కొంత ఆదాయం మనకు డబ్బులు మిగిలే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వినూత్నమైన మోడల్స్ అన్ని మాస్టరైజ్ చేస్తున్నాం. నాకు ఏ మాత్రం అనుమానం లేదు, మీరే చూడబోతున్నారు. ఇవన్నీ చేస్తాం అంటే చేస్తారు, చేయరని అంటలా. కాకపోతే ఇవన్నీ జరిగేది ఎప్పుడు అని అడుగుతాడు రిపోర్టర్. ప్రశ్న మాత్రం బలి అడుగుతాడు ఇక్కడ. చూస్తున్నారు, అసలు మెత్తలు వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో. ఆ ప్లాంట్ పెట్టి అది ఆపరేషన్ స్టార్ట్ అయ్యి దాంట్లో ఉద్యోగాల కల్పన జరిగి దాని మీద ప్రభుత్వానికి ఆదాయం రావడానికి టైం పడుతుంది. 5 ఏళ్ళకోసారి ఎన్నికలు. ఈ లోపల మీరు పారిపోతారు. టైంకి ఇవన్నీ పూర్తి కాకపోవచ్చు. అది అందరూ అనుకున్నంత సహజంగా అన్ని కంపెనీస్. కియా ఫర్ ఎగ్జాంపుల్, కియా మీరు 2017 అనుకుంటా తీసుకొచ్చారు, కానీ చివరికి అది ప్రొడక్షన్ స్టార్ట్ కావడానికి 2018 అయింది. నేను ముందే నేనే ఓపెన్ చేశాను, నేనే ఫౌండేషన్ వేసాను, నేనే ఓపెన్ చేశాను. కానీ జనరల్ గా జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. పెద్ద ఇండస్ట్రీ, ఎంత పెద్ద ఇండస్ట్రీ అయితే అంత ఎక్కువ ఉంటుంది. సో ప్రతిసారి ఏం జరుగుతుందంటే, మీరు ఎన్నికలు 5 ఏళ్ళకోసారి జరిగితే మీరు వేసే ప్రణాళికలు 20 ఏళ్ళకి విజన్ 2020, లేకపోతే 22 ఏళ్ళకి 2047. ఇప్పుడు ఇట్లా ఉండటం వల్ల ఏమవుతుందంటే రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ఫలాలు వెంటనే కనిపించవు కాబట్టి 4 ఏళ్లలో. మీ అనుభవంలో ఆల్రెడీ మీరు ఆ అనుభవాలన్నీ దాటుకొని వచ్చారు. సో మీకు ఏమనిపిస్తుంది ఈ లాంగ్ టర్మ్ వ్యూ తీసుకుంటే? ఏంలే, మీరు ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు అన్నారో ఆ 20 లక్షల ఉద్యోగాలన్నా, మీరు ఏవైతే ఫ్యాక్టరీలు వస్తాయన్నారో ఆ ఫ్యాక్టరీలు రావాలన్నా, ఇవన్నీ ఇప్పటికిప్పుడు జరిగే పనులు కాదు కదా. ఈ 5 ఏళ్లలో జరిగిపోయే పనులు కాదు కదా. ఏదో అంటే కంటిన్యూ ప్రాసెస్ కదా, చాలా కాలం పడుతుంది కదా. మరి అప్పుడు మీరు ఉంటారా? ఈయన ప్రశ్న ఏంటంటే, ఈయన ఫస్ట్ నుంచి దొలిచేస్తుంది ఏంటంటే ఈయనకి ఎవరో అనే ఉద్దేశం ఏమైనా ఉందో నాకు అర్థం అవట్లేదు అసలు. తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 గా ఉండాలనేది నా. మీరు ప్రతిసారి ఉన్న 5 సంవత్సరాల తరంలో టూ మెనీ ఇనిషియేటివ్స్ తీసుకుంటారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు, క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు. రెండోది రాజకీయ ప్రయోజనాలు. భారత్ నిరాదరించింది అవసరం. లాస్ట్ లో ఒకటి ఉంటుంది, మర్చిపోతుంది. ఎనవర్ చూడండి, లాస్ట్ లో ఒకటి ఉంటుంది ట్విస్ట్, సెల్ ఫోన్ గురించి. మన సమాజం గురించి ఆలోచించాలి. నేను రాజకీయాలే ఆలోచించుంటే ఇప్పుడు లీడర్ అనేవాళ్ళు అందుకే ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాలన్నీ ఈరోజు ఫలితాలు వచ్చాయి. మీరు చెప్పిన దాని ప్రకారం 95లో సీఎం అయ్యి చాలా గట్టి నిర్ణయాలు, ఒక తపన ఏదో చేసేయాలని ఆలోచించాను. 2 బ్యాలెన్స్ చేయలేకపోయాను. భవిష్యత్తులో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇప్పుడు దక్షిణాదిలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అతి తక్కువ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నది. తెలంగాణతో పోల్చినా, కర్ణాటక
ఇచ్చిన 995 8/29కి 5,42,985 రూపాయలు. అదే 33-34కి 10,55,000 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. మీరు రాసి పెట్టుకోండి. 33-34కి 33-34 మీరు చెప్పేది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఏడాదికి ఆదాయం ఆవరేజ్ సగటు ఆదాయం 10 లక్షల రూపాయలు. 10,55,000. విన్నారుగా చంద్రబాబు నాయుడు చెప్తున్న మాట, రిపోర్టర్ చెప్తున్న మాట ఏంటంటే 2033 సంవత్సరం కల్లా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారంగా ఏంటి ఏడాదికి మనిషికి వచ్చి 10,50,000 రూపాయలు, ఒక మనిషికి వచ్చి 10,50,000 రూపాయలు ఆదాయాన్ని వచ్చేలాగా చేస్తానంటారు చంద్రబాబు నాయుడు గారు. మీకు కూడా అందరూ కూడా సహకరిస్తే ఇది అసాధ్యం కాదు, అదే. ఇది నిర్దిష్టమైనటువంటి ఆలోచన. దాని ప్రకారం ముందుకు పోతున్నాం. ఇది ఏ విధంగా సాధిస్తామంటే, ఒకప్పుడు నేను సెల్ ఫోన్ మాట్లాడితే అందరూ ఎగతాళి చేసి సెల్ ఫోన్ గురించి చెప్తున్నారు. సెల్ ఫోన్ అన్నం పెడుతుందా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు సెల్ ఫోన్. ఇంట్లో పడుకుంటే కాదు, సీరియస్. నేను ఆ రోజు సెల్ ఫోన్స్ రావాలని కోరుకొని టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో రెవల్యూషన్ రావాలని అన్నారు. 2-3 ప్రైమ్ మినిస్టర్ తో స్టార్ట్ చేశాను. ఎన్నారు కానీ వాళ్ళ ఇలా వారు సాధించలేకపోయారు. మొట్టమొదటిసారిగా వాజ్పేయి గారిని కన్విన్స్ చేస్తే, నేను ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని డీరెగ్యులేషన్ తీసుకొచ్చారు టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నేను అందుకే నవ్వుతూ చెప్తా ఉంటాను, వైఫ్ అండ్ హస్బెండ్, వితౌట్ వైఫ్ హస్బెండ్ నివసిస్తాడు, ఉండగలుగుతాడు. భర్త లేకపోయినా భార్య ఉండగలుగుతుంది. ఇద్దరు కూడా సెల్ ఫోన్ లేకపోతే ఉండలేరు. ఏమి అదండి, కాకపోతే సెల్ ఫోన్ తీసుకొచ్చింది కూడా ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. మొత్తానికి ఏదైతేనండి, ఆ యాంకర్ మాత్రం చాలా ఇరికించే ప్రశ్నలు అయితే అడిగారు. గెలిచేది మీరేనా, మరలా వచ్చేది మీరు కాకపోతే ఏంటి పరిస్థితి, మీరు రారేమో కదా, ఎలాంటి ప్రశ్నలు అయితే కనుక ఎక్కువ అడిగాడు. ఆయన మనసులో మాటలు చెప్పాడేమో అనిపించింది నాకు. కానీ ఎన్నికల టైంకి మీరు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేరవు కదా, తర్వాత ఆంధ్రప్రదేశ్కి 1,00,000 కోట్లు పెట్టే సామర్థ్యం ఉందా, కాబట్టి ఇలాగా 1-2 కాదు సంపద సృష్టిస్తా అన్నారు. మీరు సృష్టించే సంపద ఇప్పుడు అయ్యే పని కాదు కదా, ఎప్పుడుకో జరిగే పని కదా. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఈ 5 ఏళ్ల మాట ఏంటి, ఇలా 1 కాదు 2 కాదు 3 కాదు చాలా ప్రశ్నలు అయితే కనుక చాలా ఖచ్చితమైన ప్రశ్నలు ఏంటి నిక్కర్సిగా అడిగాడని చెప్పాలి. ఆ యాంకర్ నేను అభినందిస్తున్నాను, ఆ రిపోర్టర్ని. ఖచ్చితంగా రమేష్ గారు కూడా ఆయన పేరు చూస్తున్నా. మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.